గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ 99 న్యూస్ బులెటిన్. వరుస షూట్అవుట్స్, గ్యాంగ్ వార్స్ తో వణికిపోతున్న మహానగరం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జాహ్నవి గారు బుల్లి తెరపై సంచలనం సృష్టించిన పిలిస్తే వస్తా సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరు పిలవకుండానే ప్రతి ఇంటికి వెళుతున్న సీరియల్ బృందం. ఇది న్యూసా? మేడం మేడం, లైవ్ లో అలా ఎవరు సార్ ఆవిడ? వాడి లవర్, మాజీ లవర్. వాడి ఫోకస్ వీటన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే 10 ఏళ్ల క్రితం విడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి. ఇనఫ్ సార్, ఇంకిలాంటి చెత్త న్యూస్లు చదవటం నా వల్ల కాదు. 5 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను, నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని. 2 ఛాన్సులు ఇచ్చా. ఏం తెచ్చావు? బస్సులో జేబులు కొట్టేటాలు, గుడిబెట్టల దగ్గర చెప్పులు కొట్టేటాలు. వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా? ట్రై ఫర్ ఏ సెన్సేషన్ న్యూస్. ఆ సంగతి తర్వాత, ముందు ఆ న్యూస్ కంప్లీట్ చేయి. మీరే చదువుకోండి. నేను చదువుకో. జాహ్నవి, ఇక్కడ కంటిన్యూ అయితే నా లైఫ్ చదివేసి న్యూస్ పేపర్ అయిపోయేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. హీస్ డాక్టర్ కూచిపూడి, జస్ట్ సైకియాట్రిస్ట్. ఐఎమ్ జాహ్నవి, సీనియర్ జర్నలిస్ట్. అయితే ఏంటి? అంటే ఎంత కోపం ఉన్నా అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. నా జాబ్, నా ప్రోగ్రామ్, నా ఇష్టం, వదిలేస్తా. నువ్వెవరు అడగడానికి? జాబా? నేను మాట్లాడుతుంది లవ్ మ్యాటర్ గురించి. వాట్? నా లవ్ మ్యాటర్ అంటే లైఫ్ అన్నాక బోల్డ్ అని తప్పులు పొరపాట్లు జరుగుతుంటే సర్దుకుపోతుండాలి. ఎగ్జాక్ట్లీ. అడ్జస్ట్మెంట్ సార్లే ఉతికిన బట్టలు వాటిని సర్దుకోలు కానీ మళ్ళీ ఉతకూడదు. అసలు ఏంటి మీ పిచ్చివాగుడు? దేని గురించి మాట్లాడుతున్నారు? చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకెవరు నేర్పించారు? నా ఫ్రెండ్. అప్పుడు ఫ్రెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత లవర్, పెళ్లి చేసుకుంటే హస్బెండ్, పిల్లల కంటే ఫాదర్. ఇది మరి టూ మచ్. ఇట్స్ ఇట్. చూడండి, ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. నా మూవ్. లాభం లేదు, పాట పాడేయాల్సిందే. పాట వారు వీరు అంతా చూస్తూ ఉన్నా చూసా తిరిగి ఊరు పేరు అడిగేయాలనుకున్నా పడుచందం పక్క నుంచే. మార్పు మంచితనం. ఆయన చెప్పిన లవ్ స్టోరీ కూడా అబద్ధమేగా? అబద్ధమే ఉండొచ్చు సార్, కానీ పూర్తి కాదు. జాహ్నవి గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళలో ఏదో ఎక్సైట్మెంట్ చూసా. అంటే సగం నిజమే, మిగతా సగం కూడా నిజం చేసేస్తే పోలా. మాఫియా సార్, వాళ్ళతో పెట్టుకోకూడదు. డాక్టర్ సార్, మనతో అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా దేవా దేవా దేవా. చివర్లో ఒక క్వశ్చన్ మార్క్. పోలీసులు ఏం చేస్తున్నారు అని. ఇప్పటి వరకు 8 మర్డర్స్ జరిగాయి, ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ శర్మ? వాడు మీకు సేయింగ్ దిస్ సార్. కానీ 25 సంవత్సరాల నుంచి దొరకని వాడు 4 రోజుల్లో ఎలా దొరుకుతాడు? గివ్ us some more time sir, please, I request. We'll grab him. వాడు ఎంత స్మార్ట్ గా హైడ్ అవుతూ వస్తున్నాడు, అంతే స్మార్ట్ గా మనం స్టెప్స్ వేయాలి. వాట్ డు యు మీన్? Sir, we are running few undercover operations, but one we are very close to. సార్, దిస్ ఇస్ పూజ. నేను చెప్పిన అండర్కవర్ ఆఫీసర్. పూజ. సార్, దేవా దూల్పేట్లో ఒక చిన్న క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్లూ ఉంది. మేం పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం. దేవా డాక్టర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. వీడి కొడుకు.
దాసుని మాట్లాడుతున్నా. ఇప్పుడే మీ జాహ్నవిని కలిశాను. జాహ్నవినా? నీ గురించి చెప్పేసరికి చాలా ఎక్సైట్ అయింది. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకేం మాట్లాడు, మీరే మాట్లాడుకోండి. రేపు ఈవినింగ్ 5 o'clock వాటర్ ఫ్రంట్ దగ్గర కలుస్తానంది. దానికి బ్లూ అంటే ఇష్టం అంటే కదా, సో బ్లూ షర్ట్ వేసుకొని రమ్మంది. వేరే గోల్డ్ ఒక్క దెబ్బతో దేవా జాన్వి సెట్, దాసు పూజ సెట్, మొత్తం సెట్. ఇంకెవ్వడికి భయపడే ప్రసక్తే లేదు. టైరు డేవిడ్ దిగదామా? చంపేస్తారు. ఎవరు? దేవా మనుషులు. వాడికి కూడా ఇవ్వడం కావాల్సిన వాడు ఉంటాడు కదా, వాడు నాకు కావాలి. అది ఆ రోజు ఎందుకు చేసావురా? ఏం చేసావురా? నువ్వు ఆగ. ఎందుకు చేసావురా? ఎరా నవ్వుతున్నావు? టక్కేటి, ఈ ఫార్మల్ గెటప్ ఏంటి, ఎలా ఉన్నావు తెలుసా? అసలు ఏం చేసావు నీకు తెలుసా? ఏం జరిగింది? ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుస్సేనా, రవి వర్మ? మా మేనేజర్ శర్మ. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. హాయ్. హలో. హాయ్ సార్, నేను టీవీ రిపోర్టర్ జాహ్నవి. యా ఐ రిమెంబర్. జాహ్నవి. నేను విక్రమ్ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రైట్? అది నేను కాల్ చేసింది మీరే కదా? నేను కాల్ చేశాను. హలో, జాహ్నవి గారా? యా, దిస్ ఇస్ జాహ్నవియా. ఎవరు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నాకు ఈ లోన్ క్రెడిట్ కార్డ్ అవసరం లేదని? మేడం ఇది ఎస్బీఐ కాదు, సిబిఐ. సిబిఐ? సారీ సార్, మీరు? విక్రమ్ కుమార్. నేను త్వరలో ఒక పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ చేయబోతున్నాను. దానికి మీలాంటి టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ రిపోర్టర్స్ హెల్ప్ అవసరం. దాని గురించి డిస్కస్ చేద్దామని. రియలీ? రేపు ఈవినింగ్ 5 o'clock వాటర్ ఫ్రంట్ దగ్గర కలుద్దామా? షూర్ సార్. నేను బ్లూ డ్రెస్ వేసుకొని వస్తాను, మీరు వైట్ డ్రెస్ వేసుకోండి. చూడటానికి విజువల్ గా బాగుంటుంది. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? అది మీటింగ్. నేను ఎవరికి చెప్పను సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. 1 చాక్లెట్ మిల్క్ షేక్. మీరేం తాగుతారు? విస్కీ, రమ్, కాఫీ. ఓకే సార్. మీరు నన్ను ముందే కలిసుంటే ఈ పాటికి ఆ నరరూప రాక్షసుని ఉరికం వెంకిచ్చేసేవాడు. నాట్ టూ లేట్. ఆ దుర్మార్గుని దృష్టిని ఇప్పటికైనా పట్టుకుందాం. చిన్న క్లారిటీ, ఇందా నుంచి ఎవరినో తిడుతున్నారు. అతని పేరేంటండి? వింటే చచ్చిపోతాడు. ఇంకెవరు సార్? ఆ కట్ థ్రోట్ క్రిమినల్ దేవా. 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 మీరే కదా చెప్పారు. నేను చెప్పాను. మరి నా పేరెందుకు చెప్పావు? సడన్ గా క్రిమినల్ పేరు చెప్పండి. నేను జైల్లో వాడిన 100 మంది క్రిమినల్స్ పేర్లు తెలియటానికి. అయితే ఇప్పుడు నేను తనతో కలిసి నన్ను నేను వెతుక్కోవాలా? అసలు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు మాత్రం నన్ను చిన్నపిల్లలు చేసే సినిమా కళ్ళని కలిసి చెప్పేస్తావా? అవన్నీ నిజం అనుకుని నమ్మేసి నేను జాన్వితో 2 పీకించుకున్నాను. అయితే ఇక నుంచి జాహ్నవిని కలవను, మాట్లాడను, టీవీ చూడను, ఫోన్ కూడా ఎత్తను.
జాహ్నవి, హలో, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. 10 o'clock వచ్చేస్తా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, బాయ్. కలం మాట్లాడు. ఇట్స్ వర్కింగ్. చాలా పెద్ద వర్షం కదా. అవును, నేను వెళ్తాను. ఎలా వెళ్తారు? రోడ్స్ అన్ని జామ్ అయిపోయి ఉంటాయి. ఇట్స్ ఓకే, రండి ప్లీజ్ కమ్. చాలా చలిగా ఉంది కదా. నో ఏం లేదే. ఓకే, ఐల్ గో అండ్ చేంజ్. ప్లీజ్. అబ్బా చలిగా ఉంది. హలో మైలు. చాలా అందంగా ఉన్నారు. అదే అందంగా ఉంది. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సారీ సారీ సారీ. ఇదిగో తుడుచుకోండి. యా, థ్యాంక్ యూ. అలా తుడుచుకుంటారు ఎవరైనా? వాట్? I'll do it for you. Don't worry, it's okay. ఏమన్నా మాట్లాడాలా? ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. మేడం మేడం, దాస్కి అయితే కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. లేచి. హలో హలో దాసు, ఏంట్రా? నేనంటే ఎవరమ్మా? పేరు చెప్పాలి కదా. అదే విక్రమ్ కుమార్. ఓ విక్రమ్ కుమార్ గారు మీరా? ఏంటి ఈ మధ్య అసలు కనపట్లేదు. ఆగరా 1 minute. పొటాటో ఫ్రై పప్పుచారు ఓకేనా? ఓకే. ఓకే. పొటాటో ఫ్రై పప్పుచారు చేస్తుందిరా నా కోసం. ఓ పని చేయి, నువ్వు పక్కన కూర్చొని పులిహార కలిపేసి. లేకపోతే ఏంటి, అమ్మాయి ఇంటికి పిలిస్తే పప్పుచారు అప్పడాలని సొల్కవర్లు. బి ఏ రొమాంటిక్ మ్యాన్. రేయ్, అదంతా రెగ్యులర్ ఫీలింగ్ రా. ఈ అమ్మాయి చాలా స్పెషల్. అమ్మాయికి ముద్దు పెట్టాలనిపిస్తుందిరా. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలియట్లా. రాంగ్ టైమ్ లో కాల్ చేసిన రైట్ పర్సన్ కి కాల్ చేసావు. ఇలాంటి విషయాల్లో మనకి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అరే దాసు, నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? పెట్టావా? ఎలాంటి కిస్సులు పెట్టావా అని అడగాలి. టెక్తో స్టార్ట్ చేసి స్మూచ్, ఫ్రెంచ్, రష్యన్, ఇరానియన్, మంగోలియన్, చైనీస్, జాపనీస్, అబ్బో చాలా రకాలు. రేయ్, అన్ని ఫారెన్ లాంగ్వేజ్లుగా. చూడు, ఇలా ఫ్లో డిస్టర్బ్ చేసామంటే ఫోన్ పెట్టేస్తా. సారీ చెప్పరా. మొన్న ఈ మధ్య పూజ మా ఇంటికి నా రూమ్ లోకి వచ్చింది. మా ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్. తను నా కళల్లోకి, నేను తన కళల్లోకి. తను నాకు దగ్గరగా, నేను తనకు దగ్గరగా. రేయ్, తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత సారీ సార్. అవును, ఎక్కడున్నావు? తను నా కళల్లోకి, నేను తన కళల్లోకి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒక చేయి తన నడుము మీదేసి రెండో చేతిని తన జుట్టులోకి అలా పోనించి దగ్గరికి లాక్కొని తన పెదాల మీద. What is this nonsense? పప్పు చారు. అంతేనా? ప్రొసీడ్ అయిపో చెప్తా. దాసు, ముద్దు పెట్టేయమంటావా? పెట్టే చెప్తా. సరే అయితే పెట్టేస్తా. నువ్వు ఫోన్ పెట్టేస్తా. ఓకే, పెట్టేస్తా. ఫోన్ పెట్టేసాడేంటి? మీకు రోజు నైట్లు అలవాటు అయిపోయి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.
జాకే అది కాదురా